పార్టీలు మారేటటువంటి వ్యక్తులని నిజంగా కూడా ఏ నాయకుడు నమ్మకూడదు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ జెండా మోసి కేసులు ఎదుర్కొని డబ్బులు ఆర్థికంగా నష్టపోయి ఇవి సమయాన్నంతా వెచ్చించి మా పార్టీ గెలవాలా, ఆ పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడ్డ కార్యకర్తలకు ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఏదో బటన్ వేస్తే రంగులు మారినట్టు ఈ పార్టీ మారే నాయకులు వచ్చి ఈ 10 ఏళ్ళు కష్టపడ్డోడి నెత్తి మీద కూర్చుంటారు. కాబట్టి అసలు నాయకుల దగ్గర ఉండాలి. ఈ ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఎంపీలు కానీ ఎవరైతే ఆధిపత్యంగా ఉన్నారో వారికి తెలవాల్సింది ఏంటంటే, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ దగ్గరికి వచ్చినోడు నీ అధికారం పోయిన తర్వాత వాడు మళ్ళీ వేరే వాళ్ళ అధికారంలో వస్తే వాళ్ళు పోతారు. ఇంకా కొంతమంది ఉంటారు ల్యాండ్ గ్రాబర్లు, ఈ మురం మాఫియా, మట్టి మాఫియా, ఈ ఈ 10 రూపాయల వడ్డీ తీసుకునే మంది రక్తాలు తాగేటోళ్ళు, ఈ ఫైనాన్షియర్లు వడ్డీ తినే ఈ వీళ్ళు ఉంటారు. అధిక వడ్డీలు వసూలు చేసి ఆ ప్రజల ప్రాణాలు ఆత్మహత్యలకు గురి చేసేటోళ్ళు. వీళ్ళందరినీ ఎప్పుడైతే మీ పార్టీలో జాయిన్ చేసుకుంటారో వాడు అధికారాన్ని అనుభవించి నెక్స్ట్ పార్టీ మారంగానే వెళ్ళిపోతాడు. నాకు ఒకటి అర్థం కాదు, అధికార పార్టీకి ఎందుకండి జాయినింగులు చేసుకోవడం? ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ పక్ష కానీ అసలు కార్యకర్తలకు నాయకులు కార్డు సిస్టమ్ తేవాలి. జాతీయ పార్టీలలో కొత్త గొప్ప పాటిస్తున్నారు కానీ అది కూడా ఒక పార్టీలోనే ఉంది. కానీ ప్రాంతీయ పార్టీలలో ఈ ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మనంతా లేదు. వాళ్ళు నిక్కచ్చిగా నిజాయితీగా వారు ఉన్న పార్టీ కోసమే వారు 5 ఏళ్ళు కష్టపడతారు, లేదా 10 ఏళ్ళు కష్టపడతారు, మళ్ళీ వేరే వాళ్ళని జాయిన్ చేసుకోరు. కానీ తెలంగాణలో ఇది ఎవడు తెచ్చిన అలవాటు, ఏ నాయకుడు దీన్ని తెచ్చిండో కానీ కష్టపడ్డోని వారి కార్యకర్త భుజాలు జెండా మోసి ఈ భుజాలు కాయలు కాసిన వాడిని కూడా వీళ్ళ పట్టించుకునే పాపాన లేరు. వాళ్ళందరూ నర్వస్లు ఉన్నారు. ఈ ఎవరెవరైతే మీరు కష్టకాలంలో మీకు ఎంబటి ఉండి మీ ఎంట నిలిచిన వాళ్ళని ఇలా మీరు దూరం పెడుతున్నారో వాళ్ళే రేపు మిమ్మల్ని దగ్గరుండి ఓడిస్తారు. అందుకే రాజకీయాలలో ఒకటి ఉంటుంది, ఖద్దరు చొక్కాలు వేసుకున్నప్పుడు ఎంబటి ఉండేవాడిని కాదు, నీ నలిగిన చొక్కా ఉన్నప్పుడు ఎంబటి ఉండేవాడిని రక్షించుకోవాలని చెప్తారు. కష్టకాలంలో ఉన్నోడిని రక్షించుకునే మీరేం లీడర్లు అవుతారు? కాబట్టి పార్టీ మారుడు అనే విధానాన్ని ఎవరైతే అక్కడ పాత నాయకులు కార్యకర్తలు ఉంటారో 10 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలు ఉంటారో ఎవడైతే అవసరం కోసమో వాడి అవసరాల కోసం పార్టీ మారుతాడో వాడిని మిడుసులు అందుకొని పార్టీ నుండి నూకాలి. అయితేనే ఈ పార్టీలు సక్రమం అయితే ఈ నాయకులు కార్యకర్తలకు కూడా మేలు జరుగుతుంది. కానీ ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు డబ్బులు పెట్టు, లేకపోతే వేరే ఖర్చులు పెట్టు అంటే ఇక పేదోడు రాజకీయమే చేయొద్దా? పేదోడు పదవులే రావద్దా? ఇవాళ 10 ఏళ్ళు కార్యకర్తలు కష్టపడి జెండాలు మొత్తే స్థానిక సంస్థలు రాగానే నువ్వు ఎన్ని లక్షలు పెడతావు? మీకేమైంది? మీరు పెట్టి గెలిపించుకోరాదా? లేదా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించి గెలిపించుకోరాదా? అది సాదా కాదా? అది కూడా లేకుంటే ఎట్లా వస్తారా రాజకీయాలకు? నాకు అర్థం కాదు. పోతాం, గెలుస్తాం, ఓడతాం. కానీ నిన్ను నమ్ముకున్నోని కాపాడుకున్నాను ముఖ్యం కదా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ నాయకులు కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని పార్టీ మారే సంస్కృతిని ఖచ్చితంగా మనము దూరం చేయాలి. అందుకనే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.